వికారాబాద్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుదత్త ఆలయంలో గీతా జయంతి సందర్భంగా గీతా పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 జగద్గురు కళా గోపాల స్వామీజీ మరియు శ్రీ మాత శశికళాదేవి విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామీజీ మాత భగవద్గీతలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశాలను జీవన విధానంపై గీతా బోధనలో భక్తులకు సులభంగా స్పష్టంగా వివరించారు. భక్తులు ఆసక్తిగా ఆలకించారు. సాయంత్రం వేళలో శ్రీ గురుదత్త స్వామివారు నాగుల దేవత మరియు నవగ్రహ దేవతలు విగ్రహాలను రాజీవ్ గృహకల్పలోని వివిధ వీధులలో ఊరేగింపుగా తీర్థ రూపంలో ప్రదర్శించారు. ఈ ఊరేగింపులో అనేక మంది భక్తులు పాల్గొని భజనలతో జయ జయ ధ్వానాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః సచ్చిదానంద స్వరూపాయ శ్రీ గోపాల స్వామి పరబ్రహ్మణే నమః. जय बोलो श्री 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 जगद्गुरु कला गोपाल स्वामी महाराज की जय. जय गुरुदत्ता जय गुरुदत्ता जय गोपाल. इषुभि प्रतियोत्स्यामि पूजारः वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भक्ष्यैमपीह लोके अत्वार्थकामास्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् संजय उवाच एवमुक्त्वा वृषिकेशं गूढाकेशः परन्तप तमोवाच वृषिकेशः प्रसन्निव भारत श्रीभगवानुवाच अशोषानव्यशोषस्त्वं प्रज्ञावादांश्च भाषसे न त्वेवाहं जातुनासं न त्वं नेमे जनाधिपा देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णा सुखदुःखदा यं हिना व्यदयन्ते ते पुरुषं पुरुषर्षभा न सतो विद्यते भावो न भावो विद्यते सतः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् अन्तवन्त इमे देहा नित्यस्योक्त शरीरिणा ययेनं वेत्ति हन्तारं यस्यैनं मन्यते हतम् न जायते म्रियते व कदाचित् नायं भूत्वा भवितवान् भूयः కృష్ణుడు ఉద్భవం తీసుకున్నప్పుడు అధ్యాయాలుగా ఏం చెప్పలేదు. ఆయన విషయాన్ని చెప్పొదిలేదు. తర్వాత కాలక్రమంలో వ్యాసుడు రాస్తున్నప్పుడు ఇది ఈ పద్ధతిలో ఉంటే బాగుండదు, దీన్ని మనం ఒక రీతంలో తీసుకొద్దామని ఆయన 18 అధ్యాయాలుగా శ్లోకాలుగా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. కానీ కృష్ణుల వారు ఇది అధ్యాయము ఇది అట్లేం చెప్పలేదు. ఈ 18 అధ్యాయాలని మనం 3 షట్కాలుగా విభజిస్తాం. మొదటి షట్కం కర్మ షట్కం 1 నుంచి 6 వరకు. 2 భక్తి షట్కం
7 నుంచి 12 వరకు, 3 జ్ఞాన షట్కం 13 నుంచి 18 వరకు. ఈ 3 షట్కాలలో కర్మ గురించి వివరింపబడ్డది ముందు, భక్తి గురించి వివరింపబడ్డది రెండవది, జ్ఞానానికి పెద్దపీట వేసింది మూడవది. అంటే ఇప్పుడు మొదట్లో లేదా అంటే 1 నుంచి 6లోనూ జ్ఞానం ఉంది, 7 నుంచి 12లోనూ జ్ఞానం ఉంది, 13 నుంచి 18లోనూ జ్ఞానమే ఉన్నది. కాకపోతే మనకు వేరుగా అన్నట్టు ఇచ్చేసిన కానీ అన్ని చోట్ల జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఒక్క శ్లోకం భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తే ప్రతి వారి జన్మ తరించిపోతుంది. ఇది భగవద్గీత హిందువుల గ్రంథం కాదు, మనుష్యుల గ్రంథం. అందరికీ సరిపోయేటటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందులో నిక్షిప్తం చేసి ప్రసాదించినటువంటి ఒక దివ్య వరం. అయితే ఎందుకో ఏమో మరి అదంతా 130 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, అయినా కూడా గీత అంటే సరే ఉంటే ఉంటుందేమోలే అది అనే ఒక భావనే ఉంది తప్ప దాంట్లో కూలంకుషంగా లోపలికి వెళ్ళి అందులో ఏముంది, ఎవరికి సంబంధించింది ఉంది, జస్ట్ నీకు సంబంధించిందే ఉంది. అందులో ఏ దేవి దేవతల గురించి ప్రస్తావన లేదు, కేవలం నీ గురించే. అందుచేత అందులో యుద్ధ సమయంలో చెప్పిండు కనుక కేవలం యుద్ధానికి సంబంధించిందే చెప్పలే. నువ్వేం తినాలే, ఏమి తినకూడదు, ఎంత తినాలే, ఎప్పుడు తినాలే, ఎట్లా తినాలే అని ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం జరిగింది. భక్తి యొక్క ప్రపత్తిని ఎట్లయితే భక్తి, ఏ పద్ధతిలో ఉంటే భక్తి అని చెప్పడం జరిగింది. ఇక జ్ఞానం దగ్గరకు వస్తే అదొక సముద్రంలో అక్కడ వర్షింపజేయడం జరిగింది. కర్మయోగాన్ని చూసినట్టయితే నువ్వు కర్మ చేయి, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. అయితే ఆ కర్మ చేస్తున్న సమయంలో ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ చేయి. అట్లా చేసినట్టయితే నీకు ఎటువంటి కల్మషం అంటది అర్జున అని ఆ పేరు దగ్గర మనందరినీ ఉద్బోధించి చెప్పినటువంటి విషయం. మనకేమో నిష్కామ కర్మ అసలు అభ్యాసంలోనే లేదు, కామ్యకర్మలే అభ్యాసంలో ఉన్నాయి. నిష్కామ కర్మ అంటే పని చెయ్యొద్దంటలేడు, ఫలితాన్ని ఆశించొద్దని కూడా అంటలేడు. దాని మీద వాంఛ ఉండొద్దు. ఫలితం పైన వాంఛ ఉన్నా నీకు వస్తుంది, వాంఛ లేకున్నా నీకు వస్తుంది. వాంఛ ఉంటే నువ్వు కర్మలో ఇరుక్కుంటావు, వాంఛ లేకపోతే నువ్వు కర్మకు అతీతంగా అయిపోతావు. అందుచేత కర్మ చెయ్యి, కానీ వాంఛారహితమైనటువంటి కర్మ చెయ్యి. అది విషయం. అందులో కర్మయోగంలో ఉన్న మొత్తం సారాంశం. రెండవ షట్కానికి వస్తే భక్తి యోగం. భక్తి యోగంలో మనకు భగవంతుడు అంటే ఇష్టమే ఉంది, పూజ గట్రా అవన్నీ చేస్తున్నాం. కానీ భగవంతునికి ఎవరి ఇష్టమో, మనకు భగవంతుడు ఇష్టమైతే పెద్దగా ఉపయోగం ఏం లేదు. భగవంతునికి ఎవరి ఇష్టమో అన్నది కనుక తెలిస్తే ఉపయోగం ఉంది. భగవంతునికి ఎవరి ఇష్టము అన్నది క్వశ్చన్ పేపర్, భగవంతునికి పలానా వాళ్ళు ఇష్టము అన్నది ఆన్సర్ షీట్. ఈ రెండు అందులో ఉన్నాయి. ఎక్కడైనా మనకు ప్రశ్నాపత్రమే ఇస్తారు కానీ జవాబు ఆన్సర్ షీట్ ఇయ్యరు. కానీ ఇక్కడేందో క్వశ్చన్ పేపర్ ఇచ్చిండు, ఆన్సర్ పేపర్ ఇచ్చిండు ఈజీగా. ఏమిటి భక్తి దగ్గరకు వస్తే అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణిని, భూతములు అంటే ప్రాణులు అని అర్థం, ఏ ప్రాణి అందు కూడా ద్వేషభావము లేకుండా జీవించు. ఆ ద్వేషభావం లేకుండా జీవిస్తావు స్వామి, మరి నాగభావం వస్తే ఇప్పుడు మరి అది కరవదా? కలుస్తుంది. కానీ
స్వామీజీ చెప్పిండు కదా అన్ని ప్రాణుల యందు ద్వేషం లేకుండా ఉండమని చెప్పిండు కదా అని రండి కూర్చోండి నాగరాజు గారు అని అన్నారు అనుకో మీరు, అది వేరే కాదా? అయితే జీవించడానికి అందులో ఏ చైతన్యం ఉందో, ఈ పాములో ఏముందో, నీలో ఏముందో, ఈ అన్నింటిలో ఉన్నది ఒక్కటే. గది తెలుసుకుంటే సరిపోయా. కరెంట్ ఉంటుంది మనకు, ఆ సౌండ్ బాక్స్లకి ఇస్తే మనకు సౌండ్ వస్తుంది. ఇదే కరెంట్ను ఫ్యాన్కి ఇచ్చినామనుకోండి గాలి వస్తుంది. అదే కరెంట్ను హీటర్కి ఇచ్చినామనుకోండి వేడి వస్తుంది. ఇదే కరెంటు మనం టీవీకి యాడ్ చేస్తే పాటలు బొమ్మలు వస్తాయి. కానీ కరెంట్లో గాలి కానీ పాటలు కానీ సౌండ్ కానీ ఉందా? అన్నిటికీ ఎట్లయితే ఆధారం అయి ఉన్నదో అదే పద్ధతిలో నీవు అన్ని ప్రాణుల యందు నేనున్నా అని తెలుసుకో. అద్వేష్ట సర్వభూతానాం, దేన్ని కూడా వ్యతిరేకించకుండా తిరస్కరించకుండా ఈ భావనతో ఉంది. అంతే తప్ప ఆ పాములో కూడా ఉంది కదా అని చెప్పి పోయి దాన్ని పట్టుకోమని కాదు. ఇక్కడ రెండవ శ్లోకంలో వెళ్తే సతతం సంతుష్ట యోగి. స్వామీజీ నాకు పెళ్లి కావాలి. ఎవరికి కావాలి పెళ్లి? నీకా శరీరానికా? నేను నీకేం కావాలని అడుగుతున్నా. నీకేం కావాలో వెనక తయారే ఉన్నా. నీకేం కావాలనో అసలు నీకు తెలియదు. నీ శరీరానికి ఏం కావాలో మాట్లాడు. నీ గురించే నీకు ఐడియా లేదు. ఆ పక్కవాటి గురించి చేస్తూ ఎన్ని రోజులు ఇట్లా తిరుగుతావు? సండే వచ్చిందంటే పార్టీలు గట్రా ఉంటాయి. తినాలే స్వామి, తిననీకి తాగనీకినే కదా అంటుంటారు. తిని 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 పనులు అరిగిపోయినాయి, ఆకలి చావలేదు. మాట్లాడి మాట్లాడి ఆయుష్ క్షీణిస్తున్నది, అయినా ఆ మాటలు అయిపోలేదు. సతతం సంతుష్ట, ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఒకసారట ఓ చిన్న ఉపమానం చెప్తా. ఒక శిష్యుడు ఉన్నాడు, పాపం చాలా బీద స్థితిలో ఉన్నాడు. వాడు గురువు గారు వచ్చారు, స్వామి ఇంత ఇట్లున్నది కదా అంటే అయితే లేరా అని చెప్పిండు ఆయన. ఇంకా ఆ మాట ప్రకారం చిన్న చిన్నగా ఆయనది వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. అట్లా ఇంకా పెద్ద వ్యాపారం వజ్రాలు అమ్మే కాడికి వచ్చింది. ఆయన పెద్ద 7 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, చాలా బాగుంది. పిల్లలు, కుటుంబం చాలా పెరిగిపోయింది. వజ్రాలు ఈ దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చూసుకో, ఇక్కడ అంత పెద్దగా అయింది వ్యాపారం. గురువు గారిని కలడానికి కూడా సమయం లేకుండా ఒకరోజు అనుకోకుండా ఈ వజ్రాలన్నీ మూటగట్టుకొని ఆ వేరే దేశానికి పోయి అక్కడ వీటిని అమ్మొచ్చు, తర్వాత వీళ్ళని కూడా ఆ దేశాల వెళ్ళి చూపించవచ్చు అని భార్య పిల్లల్ని అందరినీ పడవలో ఎక్కించుకున్నాడు. వజ్రాలు, మణులు, మాణిక్యాలు, ముత్యాలు అన్ని మూటలు కట్టుకున్నాడు. ప్రయాణం సాగుతా ఉంది. ఆ దేశానికి వెళ్ళాలి పడవలో. 5-6 రోజులు అయింది ప్రయాణం. ఆ మధ్యలోకి వెళ్ళాక సుడిగుండాలు స్టార్ట్ అయినాయి. తుఫాను, భయంకరమైన తుఫాను వస్తున్నది. ఇంకా ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు, అల్లకల్లోలం అవుతుంది పడవ. అరే ఏమిట్లా జరిగారు అనుకుని లోపట్నే ఆ పడవ కాస్త సముద్రంలో పోదు. పిల్లలందరూ పోయినారు. వజ్రాలు ఎక్కడ పోయినాయో, రవరత్నాలు, మాణిక్యాలు, ముత్యాలు అవన్నీ పోయినాయి. భార్య కూడా ఎక్కడ కొట్టుకుపోయిందో తెలియదు. వీడోది కొట్టుకుపోయాడు. అట్లా పోయి ఎక్కడో ఒక బండ దగ్గర పట్టుకొని అక్కడ వీడొక్కడ ఆగాడు. తుఫాన్ అంతా చల్లారిపోయింది. చూస్తే ఏమి ఎవ్వరు లేదు. ఇక వాడు ఒక్కడే ఆ గుండె మీద కూర్చున్నాడు. వెనకాతల నుంచి గురువు వచ్చి భుజం మీద చేయి పెట్టాడు. ఏమిరా ఎట్లుంది అనగానే ఆయన వెనక్కి తిరిగి చూసి, అమ్మ స్వామి ఇది కదా సంగతి. నేను అసలు ఈ మధ్యకాలం మొత్తం పరిశాలనే ఉన్న స్వామి. నేను ఎందుకు అంటే ఈ లపటాలన్నీ ఎప్పటిపోతాయని అనుకున్నాను నేను. కానీ ఒక్క దెబ్బతో పోయినాయి స్వామి. చాలా బాగా జరిగిందిగా, నాకు జ్ఞానోదయం అయింది అన్నాడు. సతతం సంతుష్ట, ఎప్పుడు సంతోషంగా ఉండటం అంత సులభమైన విషయం కాదు. కానీ ఒకటి తెలిస్తే సంతోషంగా ఉండవచ్చు. ఏమిటది? యోగత్వం అని ఒకటి ఉంది. సతతం సంతుష్ట యోగి. ఇక్కడ చూడండి, యోగికి మాత్రమే అది సాధ్యం. రెండవది యథాత్మా దృఢ నిశ్చయ. ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి పూర్తి కట్టుబడి ఉండాలి.
మనం రాత్రికి ఒక నిర్ణయం చేస్తాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. మరి అదేందో రాత్రి నిర్ణయం చేస్తాం, పొద్దుటికల్లా దాన్ని మార్చేస్తాం. ఇప్పుడు అయ్యేటట్టు లేదులే అంటే ఉదయం మాటిస్తాడు రాత్రికి పోతుంది, రాత్రి మాటిస్తాడు ఉదయానికి ఉండదు. ఇట్లయితే నాకు ఇష్టం లేదు అతను అంటున్నాడు. యథాత్మా దృఢ నిశ్చయ, ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటోడు నాకు ఇష్టం. అర్జునుడు చూడండి, నిన్న అన్ని మాట్లాడుకున్నారు, యుద్ధం స్టార్ట్ అవుతుంది అనుకున్న అంతా రెడీ అయిపోయింది, యుద్ధ భూమిలోకి వచ్చాడు. నిర్ణయం చేస్తూ నేను యుద్ధం చేస్తా అని, యుద్ధ భూమిలోకి వచ్చినాక నేను చెయ్యను అంటున్నాను. ఇప్పుడు ఈయన కరెక్ట్ మనిషేనా? అందుకే నాకు ఇష్టం లేదు అన్న. యథాత్మకుడ నిశ్చయ, వస్తానండి నేను మీ కార్యక్రమానికని ఒక ఆయన అంటాడు. మళ్ళీ కలిసినప్పుడు ఏం సార్ ఎందుకు రాలేదు అంటే, వద్దాం అనుకున్న చాలా ముఖ్యమైన పని అటు పోయినాను. ఎట్లా ఇది? యథాత్మ దృఢ నిశ్చయ, వస్తా అంటే రావాలి, ఇస్తా అంటే ఇయ్యాలి, చేస్తా అంటే చెయ్యాలి, కూడదు అంటే కూడదు. కానీ మనం దేని మీద ఆధారపడి ఉన్నామంటే మనం మన మనసు మీద ఆధారపడి ఉన్నాం. మనసుకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే చెయ్యాలి. ఈ మనస్సుతో నువ్వు ఎంతకాలం కాంటాక్ట్తో ఉంటావో అంతకాలం నువ్వు దుఃఖం అనే సుడిగుండంలో కొట్టుకునే పోతావు. దాన్ని నువ్వు తెలుసుకోలేవు, దాన్ని అధిగమించవు లేవు. మనస్సు, ఈ మనస్సు నన్ను చాలా కష్టపెడుతుంది స్వామి, మనసుతోనే నాకు ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు. నిజానికి మనస్సు లేదు, లేకపోతే మరి ఇంత ఆయాసం ఎందుకు పెడుతున్నదంటే మనస్సు లేదు, ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ ఒక చోట చేరి క్లమ్సింగ్ అయితే దాని పేరు మనస్సు అంటున్నాం. ఉన్నది ఆలోచన, మనసు కాదు. ఈ ఆలోచనను నువ్వు దాటలేకపోతున్నావు. ఆ ఆలోచన నీకు అనుకూలం కావాలనేటటువంటి ఉత్పత్తితో చూస్తున్నావు. అర్జునుడు కూడా అంతే. అతను ఏమంటాడు? అయ్యా ఈ యుద్ధం నేను చేయను, చేస్తే నాకు సంబంధించిన వాళ్ళంతా పోవచ్చు, పైగా చేస్తే నేను గెలుస్తున్నో వాళ్ళు గెలుస్తున్నో తెలియదు. ఒకవేళ నేనే గెలిస్తే అప్పుడు అందరూ పోయినాక నాకు ఆ రాజ్యం ఎందుకు? అందుచేత పని చేస్తా, నాకేమవుతూ, నేను భిక్షమెత్తుకొని అది నీ ధర్మమా? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అది భయంకరమైనది. అయితే ఈ సెంటెన్స్ అర్థం కాదు సుమా. ఈ సెంటెన్స్ అర్థం కాక గీతలు చదివేస్తూ ఉంటారు. ద్వాపరయుగం ఎండింగ్లో భగవద్గీత వచ్చినా కృష్ణుడికి తెలిసి ఇది అర్థం కాదు ఈ వచ్చేటటువంటి కలియుగ వాసులకు అని. అందుకని ఆయన ఏం చేసిండు, నవనాథులు అని 9 మందిని సృష్టించడం జరిగింది. ఆ నవనాథుల్లో మచ్చింద్రనాథుడు, గోరఖనాథుడు వీళ్ళంతా వాళ్ళే. ఇది అర్థం కాదు కనుక ఒక స్టెప్ కిందికి దిగి దాన్ని ప్రచారం చేయడం కోసం ఇది చేశాడు. సో ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నా స్వామి, ఏమున్నది చెప్పు, నాకు అర్థం ఎందుకు కదా అని మీరు అనుకోవచ్చు. అందులో అర్థం కాకపోవడానికి గల కారణం ఏమిటంటే స్వధర్మే నిధనం శ్రేయ. ఏమిటి స్వధర్మం అంటే? స్వధర్మం అంటే స్వామి, ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం మేము, మా కొడుకు కటింగ్, అందరూ కటింగ్లే చేయాలి, ఇది స్వధర్మమా? బర్రె కాస్తున్నాడు, మా వాళ్ళంతా బర్రే కాయాలి, అదే స్వధర్మం? అది వృత్తులు, ధర్మాలు కావు, వృత్తులు అని. మరి ధర్మం ఏంటి స్వామి? నేను బ్రాహ్మణోత్తముడి, నా ధర్మం పూజలు చేయటం, అది కూడా వృత్తే. నువ్వు ఏ ధర్మాన్ని తీసుకున్నా అవన్నీ తప్పే. మరి అసలు ధర్మం ఏంది? నీ ధర్మం. నీ ధర్మం అంటే నీ శరీరానికి సంబంధించింది కాదు. ఆ శరీరాన్ని నడిపించే చైతన్యం ఉంది కదా, దాని ధర్మం ఏంది? అది నీ ధర్మం. నీ ధర్మం ఏంటంటే ఊరక ఉండుటయే ఉత్తమ ధర్మము. ఉత్తముండటే ఉండగలవా? అది నీ ధర్మం. ఒక స్టెప్కి దిగి నాకు ఆకలి అవుతుంది, అదెవరి ధర్మం? అది శరీర ధర్మం. నాకు నిద్ర వస్తుంది, అది శరీర ధర్మం. నీ ధర్మాన్ని మరిచిపోయి శరీర ధర్మం దగ్గర పడిపోయి
నాకు కష్టం ఉంది, దుఃఖం ఉంది అని విలపిస్తుంటే దానికి ఎవరు బాధ్యులు? స్వధర్మే నిధనం శ్రేయ. ఆ లోపల ఉన్నది కదా అర్జున, ఆ లోపల ఉన్న తేజస్సు లేదా చైతన్యం, దాని ధర్మం ఏంది? దాని ధర్మం ఏంది? ఇప్పుడు లైట్ ఉంది, దాని ధర్మం ఏమిటి? ఏమి దాని ధర్మం వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు వెలుగుతుంది? మీరు వస్తే వెలుగుతుంది, రాకపోతే బంద్ అవుతుందా? నువ్వు రాకపో నా ధర్మం వెలుగుతూనే ఉంటుంది. అది ధర్మం అనేది ఒక నిర్దేశించేది కాదు. సూర్యుడు ఉన్నాడు, వెలుతురు వస్తున్నది మనకు. మీరు ఉన్నారని మీ ఊర్లో సూర్యుడు వస్తాడా? అట్లేమన్నా ఉందా? పాకిస్తాన్లో రాడా? వీళ్ళు ఉన్నారా లేరా అది కాదు, నా గుణమే అది. సో అట్లా లోపలున్న చైతన్యము యొక్క ధర్మం ఏమిటి అంటే దాని ధర్మం ఉండటం. ఏంటి దాని ధర్మం? ఉండటం. అది ఉంటది, సదా అస్తి సదా భావి. ఉంటది, అది ఉండేది ఇద్దరు. మరి ఏమిటా ఉండేది? అదే చైతన్యం. అది డిజాల్వ్ అయ్యేది కాదు, అది వచ్చింది కాదు, అందుచేత అది పోదు. వస్తే ఏదన్నా ఉంటే అది పోతుంది. ఇది వచ్చింది కాదు, పోనే పోదు. మరి ఏంది? అది ఉన్నది. ఏమిటబ్బా ఉన్నది? రెండున్నాయి ఉండేటివి. ఒకటి పరమశివుణ్ణి మనం చూస్తే అర్ధనారీశ్వరుడుగా ఉంటాడు. సగం అమ్మవారు, సగం అయ్యగారు. మన బాడీలో కూడా మేల్ ఫిమేల్కి సంబంధించినటువంటి మూమెంట్స్ ప్రతి బాడీలో ఉంది. మేల్ బాడీలో ఫిమేల్ బాడీకి సంబంధించినవి ఉన్నాయి, ఫిమేల్ బాడీలో మేల్ బాడీకి సంబంధించిన కళాలు కూడా ఉన్నాయి. ఇది చెప్పడం కోసమే అర్ధనారీశ్వరుడు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే నీ శరీరంలో శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఆ శరీరంలో ఏదైతే ఉన్నది అని తెలుసుకుంటున్నదో అది అయ్యగారు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారు? ఇప్పుడు నీ శరీరానికి సంకేతంగా ఉన్నారు. ఆ దాన్ని తెలుసుకోవడం నీ ధర్మం. కానీ నీ ధర్మాన్ని వదిలేసినావు. నా కులం ఇది స్వామి ఒక ఆయన అంటాడు, లేదు లేదు నా మతం ఇది స్వామి ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ కావు. మతాలు లేవు, మతి ఉన్నది. మతి బాగలేకపోతే వచ్చే పదం మతం. మతి బాగుంటే అంతా సమ్మతం. ఇప్పుడు ట్రీట్మెంట్ మతికి అయ్యాలా లేకపోతే మతానికి ఇవ్వాలా? మతికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది. ఆ మతికి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ భగవద్గీత. యథాత్మా దృఢ నిశ్చయ. రెండవది ఆ కింది స్టెప్స్ కనుక పోతే మయ్యర్పిత మనోబుద్ధి. నీ మనసును బుద్ధిని నాకు అర్పించు. అట్లా కనుక నువ్వు అర్పించగలిగితే అర్జున అద్వైతి నాకు ఇష్టం. చాలా చిన్న విషయం, కానీ మనం ఎందుకు అర్పించలేకపోతున్నాము అంటే అర్థం అయితే లేదు. ఇక్కడ అర్థం కాకపోవడం మూలాన్ని అట్లా జరిగింది. భగవన్ నామానికి ఎంత గొప్పటి విశిష్టత ఉన్నది అన్నటువంటి విషయాన్ని చూస్తే ఆ భగవన్ నామం యొక్క విలువ తెలిస్తే మనం విలువకుండా పట్టుకుంటాం. ఆ విలువ తెలవాలి. ఒకసారి నారదుల వారు వైకుంఠం వెళ్ళారట. ఇవాళ ఏకాదశి. వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుడితో అడుగుతున్నాడట, స్వామి ఈ రామనామం అని అంటున్నారు కదా, ఈ రామనామం యొక్క గొప్పతనం ఏమి అని అడిగినాడు. అడిగితే నారాయణుడు అన్నాడు, ఈ విషయానికి వైకుంఠం నాకెందుకు వచ్చినావు నారదా? భూలోకంలో ఫలానా వికారాబాద్లో ఒక ఆయన ఇంట్లో ఓ చిలుకు ఉంది, పోయి దాన్ని అడిగి చెప్తుంది అని. అవునా స్వామి అని చెప్పి నారదుల వారు వైకుంఠం నుంచి బయలుదేరాడు. ఫ్రీ ట్రావెలింగ్. ఇప్పుడు అమ్మగారులకు కనుక ఫ్రీ ట్రావెల్ బస్ ఉన్నట్టుగా నారదుల వారు వైకుంఠం నుంచి ఫ్రీ వచ్చేసి ఆ చిలుక ఎవరి ఇంట్లో అయితే ఉందో ఆ ఇంట్లో పోయాడు. పోయి చిలుక పంజరం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నారదుడు, చిలుక చిలుక నీకు రామనామం గురించి తెలుసునంట కదా, నాకు చెప్తావా అన్నాడు. ఆ మాట అనగానే చిలుక రెక్కలు రపరపరపర టపికులు చచ్చిపోయింది.
అరే ఇట్లా జరిగింది ఏమని చెప్పి మళ్ళీ నారదుడు వైకుంఠం స్వామి నేను పోయి అడిగితే అది రెక్కలు కొట్టుకొని చచ్చిపోయింది. అయ్యో అట్లయింది నారదా, ఓ పని చేయి, ఆ పక్కనే తాండూరు ఉంది, ఆ తాండూరులో ఫలానా ఆయన ఒక ఆవు ఉంది, ఆ ఆవు పోయి అడుగుపో చెప్తుంది. అది అన్న ఏం చెప్తుంది స్వామి, రామనామం యొక్క గొప్పతనం చెప్తుంది. బాబు సరే స్వామి అని తాండూరులో చిన్నపాటి ఆశ్రమం ఉంటే అందులో ఓ తెల్ల కపిలావు ఉన్నదాడ. ఆ కపిలావు దగ్గరికి పోయాడు. పోయి ఆవు నీకు రామనామం గురించి తెలుసునట కదా, మరి ఒకసారి నాకు చెప్పవా అని ఆడనే ఈ మాట అయిపోక ముందే ఆవు 2 కాళ్ళు దండే చేసుకుని వెనక్కి 2 ముందర కింద పడిపోయి కాళ్ళు కొట్టుకొని చచ్చిపోయింది. నారదుడు అనుకోండి వాయప్ప గుహత్య పాతకం చుట్టుకునేటట్టు నాకు అనవసరంగా అడిగింది నేను, ఇక నాకు దాని గురించి మనకు ఎందుకు రామనామం గురించి వదిలేద్దాం అనుకున్నాను. ఒకసారి శ్రీ మహావిష్ణువే ఏమన్నారదా రామనామం తెలిసిందా అంటాడు. వద్దులే స్వామి ఎందుకు వచ్చిన విషయం మనకు అక్కడ గుహత్య పాపం చుట్టుకుంటాడు. అయితే ఏం లేదు నారదా, పలానా రాజ్యంలో ఒకనొక చక్రవర్తి ఉన్నాడు, ఆయనకు సంతానం లేదు. అయితే ఆయన భార్య ఇప్పుడు గర్భవతి అయింది, రేపు ప్రసవిస్తుందా. ఆ ప్రసవించినటువంటి కుమారుణ్ణి అడుగు, అతను నీకు రామనామం గురించి చెప్తాడు. నారదుడు అనుకుంటాడు, అమ్మా నా మీద మంచి స్కెచ్ వేసి పెట్టినట్టున్నది. ఇప్పుడు చిలుక దగ్గర అంటే తప్పించుకున్నా, ఆవు దగ్గర అంటే పెద్దగా వెళ్ళాడు తప్పించుకున్నా, ఇప్పుడు ఏడా కోటలో రాజుగారి కోటలో పోతే పొరపాటు నా పిల్లాడు కూడా చచ్చిపోయింది అనుకో, మనల్ని బంధించరు. నా కొద్దు స్వామి అంతా ఎందుకు వచ్చిన నా కొద్దు అన్నాడు. లేదు నారదా పోయాడు. సరేలే అని చెప్పి ఆ కోటలోకి వచ్చేసాడు. వచ్చేస్తే ఆమె డెలివరీకి ఉన్నది. స్వామీజీ కనుక సాధారణంగా డెలివరీ దగ్గర ఆ మంత్రసానులు లేదా నర్సులు ఉంటారు, కానీ స్వామీజీలు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక విషయాన్ని అక్కడ చేయవలసి ఉన్నది, అందుచేత వాళ్ళు ఉంటారు. అందుచేత చక్రవర్తి గారు ఏం చేసిందంటే నారదుల వారు వచ్చింది కదా అని లోపలికి పంపించేసి, నారదుడు లోపలికి వెళ్ళి మళ్ళా దొడ్డిదారి డోర్ కూడా చూసుకోవడం ఒకటి, రేపు పొద్దున ఏమన్నా జరగరాంది జరిగి దగ్గర పోవచ్చు మనం అంట. ఆ డోర్ తెరిచి పెట్టుకొని డెలివరీ అయ్యింది. డెలివరీ కాగానే ఆ చిన్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి తల్లి కొంచెం స్పృహ తప్పింది, మంత్రసానులు వెళ్ళిపోయిర్రు. ఇక నారదుడు ఆ పిల్లగాడే ఉన్నాడు. ఆడిపోయి ఏమయ్యా నీకు రామనామం గురించి తెలుసునంట కదా అని మళ్ళీ అక్కడ డోర్ చూసుకుంటాడు. కాకపోతే ఇటుకి వెళ్ళిపోవచ్చు అని, రామనామం గురించి తెలుసునంట కదా నాకు చెప్తావా అని అంట. అనగానే ఆ పిల్లాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటే పక్క నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నారదుడు చూసి ఏంటి అట్లా అవుతున్నావు అంటే, ఏమి నారదా, పిచ్చి నారదా, రామనామం గురించి అడుగుతున్నావా? నేను చిలుక జన్మలో ఉండి నీ వచ్చి నన్ను రామా అని ఒక్కసారి అంటే ఆ ఒక్క మాట విని శరీరాన్ని వదిలేసిన, ఆ పుణ్యఫలం వల్ల గోవునై జన్మించిన. నా దృష్టమేదో నారదా, మళ్ళా వస్తే నువ్వు వచ్చి 2వసారి రామా అన్నావు అనేసరికి నేను ఎంబడే శరీరాన్ని వదిలేసిన. ఆ పుణ్యఫలం వల్ల నేడు ఈ చక్రవర్తి రాజ్యంలో రాజకుమారునై పుణ్యా. రామనామం గురించి ఇంకా నన్ను అడుగుతున్నాయమయ్యా, రామనామ ప్రభావమే ఇంత గొప్ప ఉంటుంది. అట్లా ఆ రామనామం ఎక్కడైతే జపించబడుతుందో, ఎక్కడైతే స్తుతించబడుతుందో, ఎక్కడైతే ప్రస్తావించబడుతుందో ఆ ప్రదేశం అంతా కూడా తీర్థమయమైపోతుంది. ఇది త్రేతాయుగంలో అనుకుంటున్నాం, కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, కలియుగాలు 4 యుగాలకు కూడా ఇది ద్వయమంత్రము. ఈ మంత్రం యొక్క విధానం మూలాన ఎందరెందరో తరించారు. అట్లా భక్తి దగ్గరికి వచ్చేసరికి సతతం సంతుష్ట యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. 12వ అధ్యాయం ఉంటుంది. స్వామి ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది, కానీ నాకు కూడా చదవాలనే ఉన్నది. కానీ నాకు టైం అనేది
వస్తున్నా స్వామి, టైం దొరకదు. తమరు ఏం చేస్తారండి? నేను పొద్దుగానే వెళ్తా స్వామి, రాత్రికి వస్తా. రాత్రికి వచ్చినాక మొత్తం బంగారం తోకే పనే ఉండదు నాకు. ఇంకా ఆ మిషన్లు, డబ్బులు ఎక్కువ పెట్టే మిషన్ ఉన్నాయి, ఆడి సంగతి చేస్తాం. ప్రతి వారికి కూడా అట్లా బీసీలో అనుకుంటున్నాం. కానీ మనం సమయాన్ని వెసులుబాటు చేసుకోగలిగితే ఉన్నది. అయితే అట్లా వెసులుబాటు చేసుకునే స్థితి గురించి భక్తి యోగంలో ఒకటి తెలియజేస్తాను. స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది కానీ నాకు చదువు రాదుగా, మరి రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఉపాయం ఏంటున్నా చూడు. 12వ అధ్యాయంలో 10వ శ్లోకం ఒకటి ఉంది. అభ్యాసే అభ్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాని కుర్వాన్ సిద్ధిమవాప్నసి. దీని అర్థం ఏమిటంటే, అర్జున ప్రతిరోజు భగవద్గీత చదవయా, ప్రతిరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడానికి స్వామి నాకు 1 గంట 2 గంటలు పడుతుంది. ఈ ఆడ నుంచి అయ్యే పని ఇది. నేను పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేది ఉంటుంది, కుదరదు స్వామి నాకు. నీ సంగతి ఏమయ్యా? స్వామి నేను 6 గంటలకే నా షాప్ తెరుచుకొని కూర్చుంటాను, హార్డ్వేర్ షాప్ నాది, పొద్దున్నే తెరుచుకుంటాను, కుదరదు అనేవాళ్ళు ఉంటే అప్పుడు కృష్ణుడు ఒక స్టెప్ కిందికి దిగి ఓ పని చేయరా, మొత్తం ఏమో సగం చదువు. స్వామి సగం చదవాలంటే కూడా 9 అధ్యాయాలు ఊకైతే 300 చిల్లర శ్లోకాలు, 701 శ్లోకం అనుకుంటే 351.5 శ్లోకం అవుతుంది. కష్టం స్వామి అని అనుకుంటామేమో అని ఓ పని చేయగా 1 అధ్యాయం చదవాలి. ఇది ఎట్లా చూడు, బట్టల వ్యాపారం లేక, బట్టల వ్యాపారాలకు మనం వెళ్తే ఈయన కొనేటట్లేదా ఏదో ఒకటి కొనిపిస్తాం. 1 అధ్యాయం చదువు అన్నాడు. 1 అధ్యాయం అంటే కూడా స్వామి చిన్నది తీసుకున్న 20 శ్లోకాలు ఉంటాయి, అన్న చేయలేదా. ఇంకా అప్పుడు ఆయన ఇంకొక కిందికి దిగి ఓ పని చేయవా, 1 శ్లోకం చదువు రోజు కాదు. ఆ వెనకాయన ఒక ఆయన లేచు, ఏమి స్వామి 1 శ్లోకం చదవాలంటే కూడా ఊరికే కాదు, 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లు అలాగే చదువుతాము అని అంటారేమో అని ఇంకా స్టెప్ దిగి ఒక పని చేయవా, 2 లైన్లు కూడా వద్దు, 1 లైన్ చదవాలి. ఆడికెళ్ళో లైన్ లేచాడు. ఇవో మీరు బాగానే చెప్తున్నారు 1 లైన్ చదవమని, కానీ 1 లైన్ చదవాలంటే కూడా నేను ఓన్మాలని నేర్వాలి కదా. ఓన్మాలు కాకుతారు ఏడు నుంచి అయితే ఇప్పటికి కుదరదు స్వామి అని అనేటోళ్ళు ఉంటారని అట్లా అంటే ఇంకో స్టెప్ కింద దిగిండాయి. అభ్యాసే అభ్యసమర్థోసి, నువ్వు అభ్యసించి సాధించటంలో అసమర్థుడివైతివేని. మత్కర్మ పరమో భవ, మత్కర్మ అంటే నాకు సంబంధించిన పనులు చేయి. మత్కర్మ పరమో భవ, నాకు సంబంధించిన పనులు ఏంటివి? ఇప్పుడు ఎక్కడన్నా దైవ కార్యం జరుగుతున్నది, మీకు వీలైంది 2 బతులు తీసుకుపోయి చేయండి, లేదు అక్కడ ఏమన్నా కసులాంటివి ఉంటే ఉడవండి, లేదు భోజనాలు చేస్తుంటే వాళ్ళకి విస్తరణ వేయండి, లేదు వీలైతే పంచి పెట్టండి, అది కూడా వీలు కాదు విస్తరణ తీయండి, ఇది కూడా చేత కాలేదు దూరం కట్టండి, మీకు ఏది వీలైతే అది. మత్కర్మ పరమో భవ మదర్థమవి కర్మాని కుర్వాన్ సిద్ధిమవాప్నసి. యోగులు ఋషులు పెద్ద పెద్ద మూలకు ఏదైతే ఇస్తానో అది నీకు ఇస్తా అంటున్నాడు. శ్రీ ఇది ఈజీగా లేదా? చిన్న విషయం కానీ మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాని కుర్వాన్ సిద్ధిమవాప్నసి. నీకు నేను సిద్ధిని కలిగిస్తాను కూర్చోండి అన్నప్పుడు ఎంత సౌలభ్యకరమైన విషయం ఇది. కృష్ణుడు చెప్పడమే కాకుండా చేసిండు కూడా. ధర్మరాజు రాజసూయాగం చేస్తున్న సమయంలో అందరికి పనులు డివైడ్ చేస్తున్నాడు. చేస్తుంటే కృష్ణుడు వెళ్ళి అడిగిండట, అయ్యా అందరికి పనులు ఇస్తున్నారు, నాకు కూడా ఏదన్నా పని చేస్తాను. స్వామి మీకే ఆడిస్తాం పని, మేము ఇయ్యము, అట్లా కాదు మీరు చేయకూడదు, మీరు పూజనీయులు అన్నట్టు. సరేలే అని కృష్ణుడు ఊరుకున్నాడు. ఆ రాజసూయ యాగం అంతా అయిపోయినాక అందరూ భోజనాలు చేస్తున్నారు కదా జనం అంతా,
భోజనాలు చేసి లేచిపోతుంటే శ్రీకృష్ణుడు వెళ్ళి విస్తరణ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ధర్మరాజుకు వచ్చి స్వామి ఏం పని ఇదంటే మరి నాకు పని మంచి ఏ లేదు అందుకని ఇతను చిన్న పని ఏదైనా చూసుకున్నామని చేస్తున్నాను. అంటే దైవ కార్యాలు ధర్మ కార్యాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి నీకు తోచిన పని చేసినట్టయితే కూడా నేను నీకు సిద్ధిని కలుగజేస్తా అని చెప్పడం. ఇది భక్తి యోగానికి సంబంధించి. ఇక జ్ఞానయోగం దగ్గరికి వెళ్తాం. 11వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం. జ్ఞానయోగంలో ఏముంది అంటే నీవెవరు నీకెవరు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన తీసుకుంటాం. జ్ఞానయోగం అంటే కేవలం నీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కలిగి ఉండటమే జ్ఞానము. అది పరాకాష్ఠకు చెందితే యోగము. నీకు సంబంధించిన జ్ఞానం నీకుంటే అది జ్ఞానయోగమే. ఉందా మరి నీకు సంబంధించిన జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం ఉంది స్వామి నాకు. నా శరీరం గురించి నాకు తెలుసు, మిగతా వాటి గురించి కూడా తెలుసు, కానీ ఆ శరీరం ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు. ఇంకా అప్పుడు వేస్టే కదా. ఈ చివరికి వచ్చేసరికి సర్వధర్మాం పరిత్యజ్యం అది సంగతి. మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్యం. ఈ ధర్మము అనేటటువంటిది ఇది కేవలం ప్రాపంచికమైనటువంటి దానికి సంబంధించింది అర్జున. దాన్ని తోసేయి. నీకు యా ధర్మము లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్యం. స్వామి బాగానే ఉంది, మరి 17 ఆధ్యాయాలు ఇప్పటిదాకా ఎందుకు చెప్తే అన్నిటి పెట్టమని చెప్తున్నప్పుడు లాస్ట్కు ఆ మాట ఏదో మొదలు చెప్తే పోతుంది కదా నేను అంటాడు. కానీ అవి చెప్తే తప్ప ఇది అర్థం కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్యం మొదలై ఏం చేయాలి? మాం ఏకం, నన్నొక్కడిని కనుక నువ్వు పట్టుకున్నట్టయితే, మాం ఏకం శరణం వ్రజ అట్లా పట్టుకున్నట్టయితే నేను నీకు అహం త్వ సర్వ పాపేభ్యో. అంత పాపం ఎవడు చేయడు. ఒకవేళ నీకు అంత పాపం ఉంటే కూడా అందులోంచి నేను నిన్ను బయటికి తీయగలను. మరి జ్ఞానంలో ఇంత విశిష్టత ఉంటే, భక్తిలో అంత వైభవం ఉంటే, కర్మలో ఇంతటి నిపుణత్వం ఉంటే మనకెందుకు ఇవి సెట్ కాలేదు అని అనుకుంటున్నాం. దాన్ని మనం తెరిచి తరచి 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 చూస్తే తప్ప భగవద్గీతలో ఉన్న విషయం అందులో ఎంతున్నది అంటే ఇప్పటి వరకు 370 మంది భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాసినప్పటికీ అందులో ఉన్న రసాయనం ఇంకా ప్రపంచానికి పరిచయమే కాలేదు. ప్రపంచంలో ఇన్ని గ్రంథాలు ఇన్ని ఉన్నప్పటికీ వరల్డ్ మొత్తంలో కూడా ఒక పుస్తకానికి జన్మదినం చేయడం అనేది ఎక్కడ లేదు. అది కేవలం భగవద్గీతకే ఉంది. భగవద్గీతకు మాత్రమే గీతా జయ కొంచెం మూడింటిని ప్రస్తావించడం జరిగింది. ఇంకా చాలా ఉన్నది. అయితే